నమస్తే. ఎన్నో విషయాలు హెల్త్కి సంబంధించి మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయితే ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తి, మీ అందరికీ సుపరిచితులే, డాక్టర్ ముబా శ్రీనివాస్ గారు, ప్రముఖ కార్డియాలజిస్ట్. కొన్ని విషయాలు మాట్లాడబోతున్నాను. చాలా మటుకు హెల్త్కి సంబంధించి రకరకాల డైట్స్ చేయడం, రకరకాల ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవడం చేస్తూ ఉన్నారు. మార్కెట్లో చాలామంది రకరకాల డైట్స్ చెప్తూ ఉన్నారు. అసలు ఏది నమ్మాలి, ఎందుకు నమ్మాలి, ఈ విషయాలన్నీ కూడా డాక్టర్ గారు వివరిస్తారు. అసలు ఏది మంచి డైట్ అనేది చెప్తారు. అంతేకాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్, గ్యాస్కి సంబంధించి కూడా వస్తాయా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే కూడా హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా, ఇలాంటి చాలా విషయాలు డిస్కస్ చేయబోతున్నాను. ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. డైరెక్ట్గా సార్ని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. హలో సార్. నమస్కారం. యాక్చువల్గా నేను ఈ డైట్కి సంబంధించి మీతో మాట్లాడే ముందు చాలా వీడియోస్ చూశాను. పేర్లు అనవసరం, కానీ మనం డైట్ ప్లాన్ అని కొడితే ఒక 15-20 లైన్గా వస్తాయి. ఎవరి డైట్ ఫాలో అవ్వాలి, ఎవరిని కరెక్ట్ అని నమ్మాలి, అసలు ఎందుకు డైట్ చేయాలి, డైట్ అంటే అసలు ఏమిటి, ఈ విషయాలన్నీ చెప్పండి. సో ఇప్పుడు బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు డైట్ చేస్తారు కదండి. సో బరువు తగ్గాలి అంటే తిండిలో మనకి ఏం మార్పులు చేస్తే బరువు తగ్గుతారు అనేది. తిండిలో క్యాలరీస్ ఎక్కడి నుంచి ఎక్కువ వస్తున్నాయి అది తగ్గిస్తే మనకి డైట్లో ఉన్నటువంటి క్యాలరీస్ తగ్గుతాయి, బరువు తగ్గే అవకాశం ఉన్నది. ఇప్పుడు సింపుల్ లెక్క ఏమిటి, మనం తినే దాంట్లో క్యాలరీస్ తగ్గించుకోవడం, ఎక్స్పెండిచర్ మనం ఖర్చు పెట్టే క్యాలరీస్ పెంచడం ఎక్సర్సైజ్ ద్వారా. చాలా సింపుల్ పద్ధతి. నిజానికి ఇప్పుడు ఒక సినిమాకి, దంగల్ అనే సినిమాకి అమీర్ ఖాన్ ఒకేసారి 30-35 కిలోలు పెరిగి మళ్ళీ ఒక్క సీన్ కోసం తర్వాత ఆ సినిమా అంతా లావుగా ఉంటాడు, ఒక్క షాట్కి సన్నగా కనిపిస్తాడు. ఆ ఒక్క షాట్ కోసం అంత బరువు మళ్ళీ తగ్గాడు. అతను అడిగారు, అప్పుడు ఇంత బరువు ఎలా తగ్గా ఒకేసారి అంటే, అతను చిన్న లెక్క, సింపుల్ లెక్క అండి, నేను తినే దాంట్లో క్యాలరీస్ ఎంత ఉన్నాయి, నేను ఖర్చు పెట్టే క్యాలరీస్ ఎంత ఉన్నాయి, క్యాలిక్యులేట్ చేసుకోవడమే. క్యాలిక్యులేషన్ కూడా అక్కడ మనకు తెలుస్తుంది. బేసికలీ ఇప్పుడు మనం తినే దాంట్లో అధిక శాతం మనకు తినే దాంట్లో క్యాలరీస్ రైస్ నుంచి వస్తాయి. ఇంత పప్పు లేకపోతే ఇంత పచ్చడి, కొంత పప్పు, అంత కూర వేసుకుంటారు, అధిక భాగం రైసే కదా. సో రైస్ తగ్గించినప్పుడు మనం తినే క్యాలరీస్ తగ్గుతున్నాయి. సింపుల్ లెక్క కదా. సో మనం క్యాలరీస్ తగ్గించుకున్నాము. సో మనం తినే దాంట్లో క్యాలరీస్ ఖర్చు పెట్టడం పెంచండి, ఎక్సర్సైజ్ చేయండి. సో దీని ద్వారా ఇది తగ్గుతారు. దీన్ని కాంప్లికేట్ చేసేసి కాన్సెప్ట్ ఇదే ఉంటుంది, అన్నం మానేసేయండి. సింపుల్ లెక్క కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం తినాలి, దీని మీద ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన చెప్పుకుంటూ డైట్ ప్లాన్లు కానీ రకరకాలవి చెప్పుకుంటూ పోతుంటారు. సో సింపుల్ ఏంటంటే, మీకు ఏం నచ్చితే అది తినండి, అలా తినేయచ్చు ఏదైనా కూడా. రైస్ మానేసి, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, రైస్ మానేసిన తర్వాత మీ ఇష్టం జొన్నలు కావచ్చు, నేను రాయలసీమ నుంచి వచ్చా అనుకోండి, నాకు రాగులు ఇష్టం ఉండొచ్చు. సో ఇప్పుడు అదే తెలంగాణ వాళ్ళకి జొన్నలు ఇష్టం కావచ్చు. సో ఇప్పుడు ఇదే తిను అని చెప్పినప్పుడు అది యూనివర్సల్గా అప్లికబుల్ కాదు కదా. సో రైస్ మానేసి మీకు ఏం నచ్చితే అది తినండి, బేసిక్లీ యాజ్ సింపుల్ యాజ్ దట్. అప్పుడు ఏమవుతుంది, మీకు నచ్చింది మీరు తింటారు, నాకు నచ్చింది. ఇప్పుడు డైట్ అనేది ఒక 2-3 నెలలు చేసి ఆపేసేది కాదు కదా. ఇప్పుడు బరువు పెరుగుతున్నాయి కాబట్టి డైట్ చేయాలి. మరి ఇప్పుడు బరువు ఎప్పుడు దాకా పెరగకూడదు, 2 నెలలు పెరిగి తగ్గిపోతే, ఏదో పెళ్ళో ఫంక్షన్ ఉంది తగ్గిపోయి మంచి ఫోటోలు దించుకున్న తర్వాత మళ్ళీ పెరిగితే, ఎప్పటికి లైఫ్ టైం ఉండాలి డైట్ ప్లాన్. హెల్త్ పరంగా కావాలంటే ఎప్పటికీ బరువు తగ్గి ఉండాలి. కాబట్టి డైట్ అనేది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలి. సో కంటిన్యూస్గా చేయగలిగింది ఉండాలి, బలవంతంగా చేసేది డైట్ కాదు కదా. సో మీకు నచ్చింది మీరు తినగలిగేటట్టుగా చేయగలిగింది మీ పర్ఫెక్ట్ డైట్ ప్లాన్. ఓకే, ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా డిజైన్ చేయబడింది పర్ఫెక్ట్ డైట్ ప్లాన్. మీ రుచులు కనుక్కొని, మీకు ఇది ఇష్టం, మీకు కొంతమంది రైస్ ఆపలేరు, వాళ్ళ రైస్ ఆపాలి అని చెప్పడం సబబు కాదు కదా. మరి అలాంటి వాళ్ళు కూడా డైట్ ప్లాన్ చేసి తగ్గచ్చు అంటారు. అదే చెప్తున్నా. సో రైస్ మీరు ఎంత తగ్గించుకొని మీరు మిగతా ఎంత పెంచుకోగలరు అంటే వాళ్ళకి డిజైన్ చేయగలిగి ఉండాలి. దట్స్ ఇంటెలిజెంట్ డైట్ ప్లాన్. నేను కాబట్టి రైస్ ఆపి తీరాల్సిందే అన్నాం అనుకోండి, వాళ్ళు చేయలేకపోవచ్చు. రైట్. సో ఇవన్నీ అంటే ఒకరితో కూర్చుని మీ ఇష్టాల గురించి మాట్లాడి, సో ఇది నేను తగ్గించాలి. చాలామంది డాక్టర్ తలకాయ ఊపేస్తారు, వాళ్ళు చేయలేరు. సో ఇది డాక్టర్తో కూర్చొని డిస్కస్ చేసుకునేది అనమాట. సార్, ఈ విషయం చెప్పండి. మీరు అన్నట్టుగా డైట్ ప్లాన్ చేస్తున్నారు, కరెక్ట్గా వాళ్ళ ఫిజిక్ కరెక్ట్గా ఉంటుంది, హైట్ వెయిట్ అన్నీ కరెక్ట్గా ఉంటున్నారు, ఎక్సర్సైజులు చేస్తున్నారు,
కానీ ఎందుకో హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాంటి వాళ్ళని కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ చాలామందిని చూస్తూ ఉన్నాం. కారణం ఏంటి యాజ్ ఎ కార్డియాలజిస్ట్? ఎందుకంటే నేను డైట్ చేస్తున్నాను, నేను చాలా జిమ్ చేస్తున్నాను, చాలా ఫిట్గా కాబట్టి నేను రోజుకో సిగరెట్ తాగొచ్చు. అంటే ఏదో ఒక హ్యాబిట్ ఉండటం వల్లనే చనిపోతున్నారు అంటారు. అంటే అలా కాదండి. ఇప్పుడు హార్ట్ అటాక్ రావడానికి కారణాలు సింపుల్. షుగర్ ఉందా, బీపీ ఉందా, సిగరెట్ తాగుతున్నారా, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా. ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్గా ఉన్నా చివరి కొలెస్ట్రాల్ మీదకే వస్తుంది అది. ఓకే. సో కొలెస్ట్రాల్ ఎంత ఉంది మీరు చూసుకుంటే ఫ్యామిలీ హిస్టరీ మనకి అది దాని ద్వారా వస్తుంది. సో షుగర్ బీపీలు మనకి బరువు తగ్గడం ద్వారా తగ్గిపోతాయి. సిగరెట్, కొలెస్ట్రాల్, సో ఇట్లాంటివి. అంటే హార్ట్ అటాక్ అనేది మీరు ఏమి చేసినా దానికి కారణాలు మాత్రం మారవు. ఇది మనకి చాలా ఏళ్ళుగా మనకు తెలిసిందే. సో చాలామంది ఏం చేస్తారంటే నేను డైట్ చేస్తున్నాను కాబట్టి, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను కాబట్టి నేను ఏమైనా తినచ్చు, నేను ఎక్సర్సైజ్ డైట్ చేస్తాను కాబట్టి నేను సిగరెట్ తాగొచ్చు, ఇవన్నీ చేస్తాను కాబట్టి నేను డ్రింక్ తాగొచ్చు. సో అప్పుడు మీకు న్యూస్లో వస్తుందండి, ఫలానా ప్రముఖ సినిమా తార సడన్గా చనిపోయాడు. అతను అదేంటి, అతను 6 ప్యాక్ ఉంది, జిమ్ చేస్తాడు, అది ఇది. అతని ఫ్యామిలీ హిస్టరీ మనకు తెలుసా? అతను సిగరెట్ తాగుతాడో లేదో మనకు తెలుసా? అతను ఆల్కహాల్ తీసుకుంటాడో లేదో ఇవేమీ తెలియవు కదా. పూర్తి అవగాహన లేకుండా మనం భయపడటం అనేది అది హాఫ్ ఇన్ఫర్మేషన్. సో ఒకళ్ళు ఇప్పుడు చాలా ఫిట్గా ఉన్నాడు పోయాడంటే కారణం ఉండగా పోడు కదా. సో అవన్నీ మనకు తెలియక మనం కంగారు పడటం, భయపడటం అనేది కరెక్ట్ కాదు. రైట్. సో అలా ఫిట్గా ఉండి కూడా ఒకవేళ చనిపోయే వాళ్ళ రేట్ తగ్గించాలి అంటే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ మానుకుంటే సరిపోతుందంటారు. బ్యాడ్ హ్యాబిట్స్ మానుకోవడం, కొలెస్ట్రాల్ పరీక్ష చేసుకోవటం. ఓకే. అంటే మానవ ప్రయత్నం ఎంతకంటే లేదు. సో మనం చేయాల్సిందల్లా సిగరెట్ మానేయడం, ఆల్కహాల్ తగ్గించుకోవడం మానేయడం, లేదంటే కొలెస్ట్రాల్ చూసుకుంటూ ఉండడం. ఇప్పుడు మన ఇంట్లో ఒకళ్ళకంటే ఎక్కువ పెద్దవాళ్ళు హార్ట్ అటాక్తో పోయారు. సో వాళ్ళ కొలెస్ట్రాల్ వల్లనే పోయి ఉండొచ్చు, మనకు అదే వచ్చి ఉండొచ్చు. సో మనం పరీక్ష చేసుకుని దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే మనకి భయం లేదు. రైట్. సో ఈ విషయం మాట్లాడే ముందు మామూలుగా మనకి కరోనా చాలా భయపెట్టేసింది సార్, మన ప్రపంచాన్ని వణికించేసింది. మన స్టేట్లో కూడా చాలామంది చనిపోయారు, ముఖ్యంగా సెకండ్ వేవ్లో చాలామంది చనిపోయారు. ఇప్పుడు అందరూ చాలా విచ్చలవిడిగా అసలు ఆల్మోస్ట్ మర్చిపోయారనే అనొచ్చు. ఎవరు మాస్కులు తీసేమని గవర్నమెంటే చెప్పింది. అసలు ఈ వైరస్ ఇంకా కంప్లీట్గా తొలగిపోయినట్టేనా? వైరస్ వల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వైరస్కి సంబంధించిన భయాలకి ఏమి లేవంటారా మనకి? అంటే ఇప్పుడు స్పెసిఫిక్గా కరోనా వరకు చూసుకుంటే దానికి మనకి ఆల్మోస్ట్ 100 ఏళ్ల ముందు దాకా ఆ లెవెల్లో పెద్ద వైరస్, ఇంతమందిని ప్రాణాలు తీసే వైరస్ మనకి లేదు. కాబట్టి కరోనా ఒకటి మన ఎక్కువ ఇబ్బంది పెట్టింది. అది కూడా ఎందుకు వచ్చింది, అది యాక్చువల్గా జంతువులకు ఉండే వైరస్, బ్యాట్స్కి, గబ్బిలాలకు ఉండే వైరస్. అది మనుషులకి జంప్ చేసింది సడన్గా. జంప్ చేయడం వల్ల ఇప్పుడు మన పాత వైరస్లకి మనకు ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చేసింది. ఇది కొత్త వైరస్ కాబట్టి మనకి ఇమ్యూనిటీ లేక ఇన్ని లక్షల మంది చనిపోయారు. ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత ప్రతి సంవత్సరం రూపాంతరం చెందింది. ప్రస్తుతం 9వ జనరేషన్, అంటే ఎప్పుడైతే కోవిడ్ 2020 వేసుకోండి, దాని తర్వాత 9 జనరేషన్స్ దాటిపోయింది వైరస్. మెల్లమెల్లగా ఏమైందంటే ఇప్పుడు వైరస్ అనేది అది ఒక జీవి కదా, అది బతుకుదాం అనుకుంటుంది. అది దానికి ఏం తెలిసింది, బతకాలంటే మనుషులు కావాలి. మనకి ఇప్పుడు మనుషులకు వచ్చేసింది కాబట్టి మనుషులతో పోట్లాడితే దాన్ని చంపేస్తారు. సో మనుషులకు ఫ్రెండ్లీగా మారిపోయింది అది. ఇప్పుడు మామూలు ఒక చలికాలంలో వచ్చే జలుబు, సర్ది వైరస్ లాగా తయారైంది. అది ఉంటుంది, ఎక్కడికి పోదు, ప్రాణాలు తీయదు. సో కరోనా గురించి మనం మర్చిపోవచ్చు. కొత్త వైరస్లు ఏమైనా వస్తాయా అని ఎప్పుడు వీళ్ళు సైంటిస్టులు చూస్తూనే ఉంటారు. ప్రస్తుతం రాడార్లో ఏమి లేవు. ఓకే. అంటే చైనాలో ఏదో స్టార్ట్ అయింది, మళ్ళీ మనకు వచ్చేస్తుంది, ఇలాంటి ఈ మధ్య కాలంలో ఇలాంటి వార్తలు. జస్ట్ ఒక్కరోజు క్రితం మళ్ళీ ఒక న్యూస్ ఐటమ్ చూశానండి, WHO చీఫ్ చెప్పారు అని చెప్పేసి. అదంతా రిలయబుల్ న్యూస్ కాదు. ప్రస్తుతం మనకి అంటే ఆయన ఏం చెప్పిందంటే ఒక స్పెసిఫిక్ వైరస్ గురించి కాకుండా ఈ రిస్క్ ఎప్పుడు ఉంటుంది మనకి పాండమిక్ లెవెల్లో వచ్చేది. ఓకే. అది చెప్పారు. సో ఇప్పుడు ఏ వైరస్ వల్ల మనకు పొటెన్షియల్ రిస్క్ ఉంది అని ఈ బయాలజిస్ట్ ఇప్పుడు చూస్తూనే ఉంటారండి. సో ప్రస్తుతానికైతే అదేం లేదు. ఓకే. సో ఈ మధ్యకాలంలో ఈ వార్త కూడా ఎక్కువ, చాలామందికి నీరసంగా ఉండటం, ఐదర్ ఎక్సర్సైజుల వల్ల కానివ్వండి, డైట్ల వల్ల కానివ్వండి, ఆల్ ఆఫ్ సడన్గా వేరే ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం వల్ల విరోచనాలు కావటం, నీరసంగా ఉండటం, కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా అనిపించడం, తల తిరిగినట్టుగా అనిపించడం. అసలు దేనికి సంకేతం అంటారు ఇది? నిజంగా డైట్ ప్లాన్ వలన, లేకపోతే బాడీలో ఇంకేదన్నా ప్రాబ్లం ఉంటే ఇలాంటి సూచనలు కనిపిస్తూ ఉంటాయా? సో అల్పన్ గారు, బేసికలీ మనుషులు థింకింగ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం జబ్బుకు భయపడాలా, ట్రీట్మెంట్కి భయపడాలా?
జబ్బుకే కదా. చుట్టుకు భయపడాలి. హార్ట్ అటాక్ ప్రాణం తీస్తుంది. స్టెంట్లు బైపాస్లు వల్ల రావచ్చు, బట్ స్టెంట్లు దానికి ట్రీట్మెంట్. మన హార్ట్ అటాక్కి భయపడాలి కానీ దాని చేసే ప్రొసీజర్ గురించి కాదు. కరోనాకి భయపడాలి కానీ కరోనా వ్యాక్సిన్కి కాదు. అట్లాగే మీరు వ్యాక్సిన్ అన్నారు కాబట్టి ఒక విషయం చెప్పండి సార్. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు అనే వార్త కూడా వచ్చింది కదా. అదే దాని గురించి ఒక నిమిషం మాట్లాడతాను. ఓకే. సో మనం ఇప్పుడు మన వెయిట్ తగ్గేది ఎందుకు? ఆ బరువు వల్ల వచ్చే షుగర్, బీపీలు, కొలెస్ట్రాల్కి దానికి భయపడాలి కానీ బరువు తగ్గించే ట్రీట్మెంట్ల గురించి కాదు కదా. ఒకటి. రెండు, చాలామందికి 2 పూట్ల 3 పూట్ల రైస్ తినడం, 3వ పూట ఇడ్లీలు, దోశల్లో మళ్ళీ రైసే కదా. సో రైస్ 3 పూట్ల తినడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేసేసారు మనకి. అది మార్చారనుకోండి సడన్గా ఈ నీరసంలాగా అనిపిస్తుంది, వీక్నెస్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు పొట్టకు కూడా అంతే, పేగులకు కూడా అంతే. పేగులకి ఏంటంటే రోజు రైస్ తినడం అలవాటు చేసాం. ఇప్పుడు రైస్ తీసేసి ఇంకోటి పెట్టామనుకోండి దానికి పని చేయడానికి కష్టం. దానికి మీరు జొన్నలో లేకపోతే కీన్వానో ఇలాంటిది ఏదో పీచ్ ఉన్నది పెట్టారనుకోండి, ఇప్పుడు దాకా పని చేయడం అలవాటు లేదు కదా. ఇప్పుడు పని చేయాలి, యు ఆర్ ఫోర్సింగ్ ఇట్. సో విరోచనాలు అంటే అది పని చేయలేక బద్ధకంతో ఇవన్నీ వస్తాయి. బట్ జస్ట్ పర్సిస్ట్ విత్ ఇట్. అప్పుడు అలవాటు అవుతుంది మనకి. ఇప్పుడు మనకి ఒక స్కూల్కి వెళ్ళిన పిల్లవాడిని మనం బొజ్జగించి పంపించినట్టుగా పేగుల్ని కూడా ఏది మంచిదో అదే పెడతాము అని మీరు ఇన్సిస్ట్ చేస్తే ఒక నెల రోజుల్లో ఇట్ విల్ గెట్ బ్యాక్ టు ద నార్మల్ థింగ్. సో బరువు తగ్గడం సర్వ రోగ నివారణి, సర్వ వ్యాధి నివారణి అంటే ఎక్సర్సైజ్, డైట్ మాత్రమేనండి. ఓకే. ఇన్ఫ్యాక్ట్ మాకు ఒక టెక్స్ట్ బుక్స్లో హ్యారిసన్స్ టెక్స్ట్ బుక్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అని 2 వాల్యూమ్స్ ఇంత ఉంటాయి. దాంట్లో షుగర్ మందులకు ఒక ట్యాబ్లెట్ ఉంది. అన్ని మందుల్ని గ్రేడ్ చేస్తాడు, ఏది పవర్ఫుల్, ఏది తక్కువ పవర్ఫుల్ అన్నిటి. అన్నిటి HbA1c తగ్గించేది. డైట్ అండ్ ఎక్సర్సైజ్ అన్నిటికంటే పవర్ఫుల్, 3% తగ్గిస్తుంది. మిగతా ఇప్పుడు కొత్త మందులు ఏవైతే ఉన్నాయో 0.5%, 0.8% ఇట్లాగా. సో డైట్, ఎక్సర్సైజ్ చాలా. ఎక్సర్సైజ్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్. సో దాని వలన ప్రాబ్లమ్స్ రావు, అంటే ఇంజురీస్ తీసేసి. సో మనం డైట్ అండ్ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయాలి. మాకు ఎక్సర్సైజ్ గైడ్లైన్స్లో ఏముంటాయంటే ఈ జబ్బు ఉంటే ఏం ఎక్సర్సైజ్ చేయాలి, మోకాళ్ళ నొప్పులు ఉంటే ఏం చేయాలి, గుండె వీక్గా ఉంటే ఏం చేయాలి ఉంటాయి, కానీ అది మానేసేయండి అని ఎక్కడ ఉండదు. అది కమింగ్ బ్యాక్ టు ది వ్యాక్సిన్. మీరు వ్యాక్సిన్ వల్ల గుండె జబ్బులు వచ్చాయా, వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్లు వచ్చాయా అనేది టర్కీలో ఒక స్టడీ, అటాప్సీ స్టడీ. అటాప్సీ అంటే వ్యాక్సిన్ వల్ల ప్రాణం పోయిన వాళ్ళు ఎవరైతే అని అనుకుంటారో వాళ్ళ గుండెల్ని తీసి దాన్ని బ్యాప్సీ చేసి చూస్తారు, ఓపెన్ చేసి చూస్తారు. అలా 8 కేసెస్ వాళ్ళకి వచ్చాయి. ఓకే. ప్రాణం పోయిన తర్వాత కదా, సో ఎక్కువ కేసులు ఉండవు. సో వాళ్ళని చూసి స్టడీ చేయగా వైరస్ కనిపించలేదు వాళ్ళ గుండెల్లో. వ్యాక్సిన్ వల్ల వచ్చే ఏవైతే ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటాయో అది 3 నెలలు ఉంటాయి. 3 నెలలు దాటిన తర్వాత వ్యాక్సిన్ వలన ప్రాబ్లమ్స్ రావు. వ్యాక్సిన్ వల్ల వచ్చేటువంటి భయం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయి. ఓకే. సో భయంతో చనిపోయారనమాట వ్యాక్సిన్. అలా అనడం లేదు, వేరే కారణాల వల్ల దాని వ్యాక్సిన్ మనం ఆపాదించుకుంటున్నాం. ఇప్పుడు 2021లో వ్యాక్సిన్ తీసుకున్నారండి, 4-5 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికి. సో కానీ ఇప్పటికీ వ్యాక్సిన్ వ్యాక్సిన్ ఉన్న కరోనా వదిలేసేయండి, కరోనా వ్యాక్సిన్ అంటే భయం మనకి. అవును, చాలామంది అసలు భయపడి వేయించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, దానివల్ల చనిపోతాము అని. సో ఈ ఎక్సర్సైజ్ చేసుకొని బరువు తగ్గించడం పక్కన పెడితే, బరువు బాగా ఉన్నవాళ్ళు లైపోస్కి వెళ్ళిపోతున్నారు. లైపోనే కాదు, చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి సార్ ఈ మధ్యకాలంలో. నేను కూడా చాలా వీడియోస్ చూసి ఆల్ ఆఫ్ ఒక 20 days 30 daysలో చాలా కేజెస్ తగ్గించేయడం, వాళ్ళ సర్జరీస్ కానివ్వండి, సర్జరీ లేకుండా కూడా తగ్గించేస్తామని రకరకాల ట్రీట్మెంట్స్. అది ఎంతవరకు కరెక్ట్? దానివల్ల నిజంగా లాభం ఉంటుందా, నష్టపోయే శాతమే ఎక్కువ ఉంటుందంటారా? ఏం చెప్తారు? ఫస్ట్, వాట్ ఈజ్ హెల్తీ వెయిట్ లాస్? హెల్తీ వెయిట్ లాస్ అంటే నెలకి 1.5 కిలో to 2 kilos, 1.5 మాత్రం, 2 కిలోలు దాకా తగ్గితే హెల్తీ. అంతకంటే ఎక్కువ తగ్గారంటే ఇట్ ఇస్ నాట్ హెల్తీ. కొంతమంది చూడండి, బాగా బరువు తగ్గిన తర్వాత ఒక పేషెంట్ లుక్ వస్తుంది, హెల్తీ లుక్ ఉండదు. అవును, హెల్తీ. సో ఏదో నీరసంగా ఉన్నట్టుగా, ఏదో జబ్బు వల్ల తగ్గిన వెయిట్ లాస్ లాగా అనిపిస్తుంది. అది దట్స్ నాట్ హెల్తీ. హెల్తీ వెయిట్ లాస్ ఉంటే మీకు ఫేస్లో ఆ బ్రైట్నెస్ పోదు. రైట్. సో ఇప్పుడు అది ఫస్ట్ థింగ్. ఫాస్ట్గా బరువు తగ్గితే ఇలా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. కమింగ్ బ్యాక్ టు ద ప్రొసీజర్స్ విచ్ రిడ్యూస్ వెయిట్ లాస్. ఇప్పుడు ప్రొసీజర్స్ అన్నీ బలవంతంగా తిండి ఆపడం చేసేవే. గ్యాస్ట్రిక్ బైపాస్ అని ఉంది ఒకటి,
తర్వాత గ్యాస్ట్రిక్ పొట్టలో ఒక బెలూన్ వేయడము. పొట్టలో బెలూన్ వేసామనుకోండి, పొట్ట ఎప్పుడు నిండుగా ఉంటుంది కదా, ఏం తింటాం మనం ఇంకా. అంత బలవంతంగా తిండి ఆపితే బెలూన్ తీసేస్తే మళ్ళీ మొదటికి వస్తుంది. ఇంకొకటి ఏంటి, బెరెట్రిక్ అంటున్నా. బెరెట్రిక్ అంటే పొట్టను కట్ చేసేసి చిన్న పొట్టను చేసేయడం. ఇంత పొట్టను చేసాం అనుకోండి, ఇంకేం తింటారు మనుషులు. కానీ బెరెట్రిక్ చేసుకున్న వాళ్ళలో 6 నెలల్లో 80% మందికి బరువు మళ్ళీ వచ్చేస్తాం. అది ఎలా సాధ్యం సార్? అంటే మీరు అన్నట్టుగా తగ్గించేస్తున్నారు కదా, మళ్ళీ ఎలా పెరుగుతారని. ఎలా పెరుగుతుందంటే మనం తిని దాన్ని సాగదీసేస్తాం. ఓకే, దిస్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే. సో అన్నిటికంటే కష్టమైనవి ఏంటంటే మనుషుల అలవాట్లు మార్చడం, వాళ్ళ తిండి తగ్గించడం, వాళ్ళతో ఎక్సర్సైజ్ చేయించడం. అది చేయకుండా మీరు ఏమి చేసినా మనుషులు బరువు తగ్గరు. ఓకే. సో ఇన్ఫ్యాక్ట్ జస్ట్ 2 days బ్యాక్ బిల్ గేట్స్ ఒక పాడ్కాస్ట్ చేశాడు, ఇండియన్ పాడ్కాస్ట్ ఆయనతోటి. దానిలో బిల్ గేట్ ఫౌండేషన్ ఉంది. సో వాళ్ళు ఇండియాలో కూడా చాలా వర్క్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పింది, స్వయంగా ఆయన చెప్పింది ఏంటంటే, మనుషుల డైట్లు మార్చుకోలేరు, వాళ్ళ అలవాట్లని మనం మార్చలేము. వాళ్ళు ఏదో చేస్తారు, 2 నెలలు 3 నెలలు చేస్తారు, మళ్ళీ మొదటికి వస్తుంది. సో అందరూ ట్యాబ్లెట్లు వేసుకోండి, ఇంజక్షన్లు చేసుకోండి తప్ప ఎక్సర్సైజ్ చేయడం మీ వల్ల కాదు, డైట్ చేయడం మీ వల్ల కాదు. సో కనీసం ట్యాబ్లెట్లైనా సరిగ్గా మింగండి అని ఆయన చెప్పాడు. అంటే అది సీరియస్గా అని చెప్పాడు, జోక్గా కూడా చెప్పలేదు బేసికలీ. సో మన అన్నిటికంటే కష్టమైంది మనుషుల అలవాట్లు, వాళ్ళ దృక్పథం మార్చుకోవటం చూసారా, అన్నిటికంటే కష్టమైంది. సో ఇప్పుడు నిజంగా బిల్ గేట్స్ చెప్పినట్టుగా మెడిసిన్ వేసుకొని అలా తగ్గించుకోవడం కరెక్టే అంటారు. అయితే డైట్ ఫాలో అవ్వకుండా అవ్వలేని వాళ్ళకి మెడిసిన్ బెస్ట్. అలాంటి 90% మంది ఉంటారు. అసలు ఉన్నాయా సార్ మెడిసిన్ వెయిట్ లాస్కి? ఉన్నాయి, కొత్తగా ట్యాబ్లెట్లు వచ్చాయి, ఇంజక్షన్స్ వచ్చాయండి. ఓకే. సో దానివల్ల అంటే 10 to 15% ఆఫ్ వెయిట్, అంటే 100 కిలోలు ఉంటే 10-15 కిలోల దాకా తగ్గించేస్తుంది. దీనివల్ల ఆపరేషన్ అవసరం లేకుండా ఆపరేషన్ చేసుకుంటే ఇంకా 30-40 కిలోల దాకా తగ్గుతారు ఆపరేషన్ చేస్తే. కానీ అదే ప్రాబ్లం. సో మీరు ఇంజక్షన్లు తీసుకున్నా, ట్యాబ్లెట్లు వేసుకున్నా, ఆపరేషన్ చేసుకున్నా, నేను నా డైట్ మార్చుకుంటాను, నేను ఎక్సర్సైజ్ చేయడం మొదలుపెడతాను అని వాళ్ళకి తీర్మానించుకోకపోతే, అది చెయ్యకపోతే అంతా వచ్చేస్తుంది మళ్ళీ. ఓకే. అంటే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది కాస్త వెయిట్ లాస్ అయ్యాక అని వాదించే వాళ్ళు ఉంటారు కదా. అంటే ఈ మెడిసిన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మెడిసిన్ ఎందుకు తీసుకుంటున్నారు అంటే దానికి రీజన్ అదే చెప్తారు. మాకు కాస్త వెయిట్ లాస్ అయ్యాం కాబట్టి అప్పటి నుంచి మెయింటైన్ చేస్తామన్న ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, అందుకని మెడిసిన్ తీసుకుంటున్నాం. సమర్థించవచ్చు అంటారు అలాంటి వర్డ్స్ని? రవికాంత్ అని ఒక ఆయన ఉన్నాడండి, ట్విట్టర్లో ఉంటాడు, ఆయన పేరు ముందు నావల్ రవికాంత్ అని ఒక ఆయన, ఇండియన్ ఆరిజిన్, అమెరికాలో ఈజ్ ఏ టెక్ ఎంటర్ప్రినర్, ఇన్వెస్ట్ చేశాడు చాలా చోట్ల, బిలియనర్, టెక్ గురువులాగా అందరూ ఆయన పాడ్కాస్ట్లో వస్తుంటాయి. సో రీసెంట్గా ఆయన ఒక పాడ్కాస్ట్లో ఆయన ఏం చెప్పాడంటే, ఇన్స్పిరేషన్ ఈజ్ టెంపరరీ. మనకి ఒక మంచి ఫిజిక్ చూసి, హీరోల ఫిజిక్ చూసి మగవాళ్ళకో, స్లిమ్ బాడీతో ఉన్న హీరోయిన్ చూసి ఆడవాళ్ళకో ఇన్స్పిరేషన్ రావచ్చు. సరే అమ్మాయి ఇంటర్వ్యూ ఇచ్చింది అనుకోండి, ఏం లేదు ఇలా డైట్ చేసి అంటే మనం చేద్దాం అనిపించవచ్చు మనకి, అది టెంపరరీ. ఓకే. అండర్స్టాండింగ్ ఈజ్ పర్మనెంట్ అన్నాడు. అంటే ఏంటి, నేను బరువు ఎక్కువ ఉండడం వల్ల నాకు ఏ జబ్బులు రావచ్చు అన్నట్టు ఒక అవగాహన ఉండడం. నాకు బరువు ఎక్కువ ఉండడం వల్ల నా మోకాళ్ళు చెడిపోవచ్చు, నాకు 45 ఏళ్ళకో 50 ఏళ్ళకో మోకాళ్ళు రిప్లేస్మెంట్కి పోవచ్చు. బరువు ఎక్కువ ఉంటే ఆ రిప్లేస్మెంట్ చేసుకునే మళ్ళీ దెబ్బ తినొచ్చు. నాకు హార్ట్ అటాక్, కొలెస్ట్రాల్ కూడా హార్ట్ అటాక్లు రావచ్చు, పక్షవాతం రావచ్చు. ఇలాగ బరువు ఎక్కువ అవడం వల్ల ఉండే ప్రాబ్లమ్స్ 1-2 కావు, అది అంతా కూడా ప్రివెంటబుల్ అని ఒక అండర్స్టాండింగ్ ఉంటే వాళ్ళు పర్మనెంట్గా చేస్తారు. సో బరువు ఎక్కువడం వల్ల నాకు వచ్చేటటువంటి నష్టం ఏమిటి అనేది తెలుసుకోవాలి ముందు. అన్నీ ప్రివెంటబులే కదా. ఇప్పుడు డయాబెటీస్ రివర్సల్ అంటారు చాలామంది. డయాబెటీస్ రివర్సల్ ఎలా చేస్తే బరువు తగ్గుతాం చేస్తారు. ఎందుకు రివర్స్ చేయాలి? డయాబెటీస్ వల్ల కిడ్నీ, గుండె, కన్ను, పక్షవాతము అన్నీ వస్తున్నాయి కదా. సో ఒక ఆ అవగాహన, జబ్బు అంటే అధిక బరువు వల్ల వచ్చే నాకు నష్టాలు ఏమిటో ఒక అవగాహన ఉన్నప్పుడు పర్మనెంట్గా చేస్తారు. లేకపోతే ఇప్పుడు మా ఇంట్లో పెళ్ళి ఉందో, లేకపోతే మా ఫ్రెండ్ పెళ్ళికి నేను ట్రిమ్గా ఫోటోలు కనిపించాలనో ఇట్లాగనుకోండి, టెంపరీ. ఆ పెళ్లి దాకా 2-3 నెలల దాకా దేవుడిని, తర్వాత నార్మల్ అయిపోతారు.
రైట్. అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి చెప్పండి సార్. చాలామంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చినప్పుడు కడుపు బాగా టైట్ అయిపోయి ఆ తర్వాత అసలు నడవలేని పరిస్థితి వచ్చి ఇదే హార్ట్ అటాక్ అని, ఇదే నాకు హార్ట్ ప్రాబ్లం అని, దానివల్ల కూడా చనిపోతామేమోనన్న భయానికి గురవ్వడం. నిజంగా అసలు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయా? అంటే మీరు చెప్పిన క్వశ్చన్ ఇంకోలాగా మార్చి చెప్పాలంటే హార్ట్ అటాక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా రావచ్చా? ఓకే, అలా రావచ్చు అంటారా? అలా రావచ్చు. ఓకే. అంటే ఇప్పుడు గుండె కింద భాగము పొట్ట మీద కూర్చుని ఉంటుంది అనమాట. సో గుండె కింద భాగం ఎఫెక్ట్ అయితే అది ఆ పొట్టకి కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి రెండు ఒకేలాగా కనిపిస్తాయి. ఛాతీకి పొట్టకి జంక్షన్లో ఎక్కడైతే ఉందో అక్కడ పొట్ట నొప్పి వచ్చింది, ఒక్కొక్కసారి గుండె నొప్పి సంబంధించి కూడా రావచ్చు. ఓకే. సో ఇప్పుడు గుండె సంబంధించిన నొప్పి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు గుండె నొప్పి వచ్చినప్పుడు చెమటలు పడతాయి, ఒక సింకింగ్ ఫీలింగ్ వస్తుంది, ఎక్కడో కుంగిపోతున్నట్టు, అంటే బీపీ తగ్గడం వల్ల. సో అది నడిస్తే పెరుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో షుగరు, బీపీ, సిగరెట్, కొలెస్ట్రాల్ అంటే ఉంటాయి. ఓకే. సో ఎవరికైతే షుగర్ ఉంటుందో, ఎవరికైతే సిగరెట్ అలవాటు ఉంటుందో, ఎవరికైతే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకున్నప్పుడు వాళ్ళు దాన్ని అంత త్వరగా తేలిగ్గా తీసుకోకూడదు. కనీసం ఈసీజీ తీసుకొని చూసుకోవాలి. ఈసీజీలో కూడా ఒక్కొక్కసారి రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అని మాట్లాడేవాళ్ళు. యూజువలీ 90% ఆఫ్ టైమ్స్ ఈసీజీ తప్పు చెప్తండి. ఓకే. కరెక్ట్, సరైన వాడు చూసినప్పుడు ఈసీజీ ద ఫస్ట్ అండ్ బెస్ట్ ఇండికేటర్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లం. ఈసీజీలో కూడా తెలియకపోతే ట్రోపోనిన్ అనేటటువంటి రక్త పరీక్ష ఒకటి ఉంటుంది, అది ఇప్పుడు ప్రతి చోట అవైలబుల్. ట్రోపోనిన్ ఈసీజీ ట్రోపోనిన్ కలిపి చేసుకుంటే ఆల్మోస్ట్ వీ కెన్ రూల్ ఇన్ ఆర్ రూల్ అవుట్ హార్ట్ అటాక్. సో ఫైనల్గా చెప్పండి సార్, అసలు హార్ట్ ప్రాబ్లమ్స్ హ్యాపీగా అంటే హార్ట్ ప్రాబ్లం ఉండి ఆల్రెడీ మెడిసిన్ తీసుకుంటూ ఇక మీదట మాకు హార్ట్ ప్రాబ్లం వస్తుంది, ఒక 5 years అయిపోయింది, మాకు సర్జరీ అయింది, లేకపోతే ఒక 10 సంవత్సరాలు అయింది, మందులు మింగుతూ ఉన్నాం, మాకు ఇంకా వస్తుంది అన్న ఆ భయం నుంచి బయటపడాలి అనుకున్న వాళ్ళు మీరు ఇచ్చే సజెషన్ ఏమిటి? అలాంటి వాళ్ళకి మాకు వస్తుందేమో అస్తమానం, ఎందుకంటే మీకు కూడా తెలుసు మా పేరెంట్సే ఉన్నారు కాబట్టి మాకు మేము మింగుతూనే ఉన్నాం కానీ మేము ఎప్పుడొకప్పుడు ఈ హార్ట్ ప్రాబ్లంతోనే చనిపోతామేమో అన్న ఒక భయం ఉంటుంది. నిజంగా హార్ట్ ప్రాబ్లంతోనే రిస్క్ ఉంటుందంటారు అలాంటి వాళ్ళకి? ఫస్ట్ అండి, హార్ట్ ప్రాబ్లం లేదా షుగర్ ఉన్న వాళ్ళకి కంటిన్యూస్గా దాని గురించే అబ్సెస్ అయిపోయి భయపడటం, జీవితాన్ని అది మనని నడిపించడం ఒక పద్ధతి. రెండోది ఏంటంటే దాన్ని అసలు పక్కన పడేసి వయసు తక్కువ ఉన్న వాళ్ళు నా అపియరెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, నేను హ్యావ్ టు లుక్ ఫిట్, రైట్, దాంతో కాన్ఫిడెన్స్ రావాలి. ఒక మనిషికి లుక్ బట్టల్లో రాదు నా దృష్టిలో, వాళ్ళ ఓవరాల్ అపియరెన్స్లో వస్తుంది, వాళ్ళ కాన్ఫిడెన్స్లో వస్తుంది, అది ఫిట్నెస్లో ఉంటుంది. ఫిట్గా ఉన్నవాడు బనీన్ వేసుకున్నా, సూట్ వేసుకున్నా ఫిట్గా కనిపిస్తారు, ఆడవాళ్ళైనా అంతే. సో ఫిట్గా ఉండాలి అని వయసు తక్కువ ఉన్న వాళ్ళకి, కొంచెం పెద్దవాళ్ళకి నేను ఫంక్షనల్గా ఉండాలి, నేను 90 ఏళ్ళు బతికినా నా పనులు నేను చేసుకోవాలి, ఇంకోళ్ళ మీద ఆధారపడకూడదు. ఈ 2 గోల్స్ పెట్టుకుంటే మీరు ఆ గోల్కి మీరు వర్క్ చేసుకుంటూ ఉంటే షుగరు, బీపీ, గుండె ఇవన్నీ సర్దుకుంటాయి. ఓకే. సో ఫిట్నెస్ ఈజ్ ది కీ. వయసు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఆ ఫిట్నెస్ అంటే అర్థం కాదు కాబట్టి మనం గోల్ పెట్టుకోవాలి. వయసు తక్కువ ఉండాలని, అపియరెన్స్ బాగుండాలని. కొంచెం 60 దాటింది అనుకోండి, నేను ఫంక్షనల్గా ఉండాలి, నాకు మోకాళ్ళ నొప్పులని, ఆయాసాలని ఇలా ఉంటే నేను బతికి ఉపయోగం లేదు కదా. బతికి నా పనులు నేను చేసుకోగలిగి ఉండాలి, నేను వాక్కి వెళ్ళగలిగి ఉండాలి. లేకపోతే ఇప్పుడు నేను మా ఆవిడ లేకపోతే మా భర్తతో కలిసి ఒక ఊరు, నేను ఏమీ ప్రాబ్లం అయినా వెళ్ళి రాగలిగి ఉండాలి. అమెరికా వెళ్ళి 15 రోజులు ఉండి రాగలిగి ఉండాలి. అక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇవ్వకూడదంటే నేను నా ఆరోగ్యం సరిగ్గా ఉండాలి కదా. సో నేను 90 ఏళ్ళు మంచం మీద బతికితే లాభమే ఉంది. సో నేను ఫంక్షనల్గా ఉండాలని పెద్దవాళ్ళకి ఉండాలి. సో మనం గోల్ అలా పెట్టుకున్నప్పుడు మనం ఆటోమేటిక్గా ఫిట్గా ఉంటాం. సో షుగర్లు, బీపీలు అవన్నీ ఆటోమేటిక్గా చదువుకుంటాం. ఓకే. ఇన్ని విషయాలు ఇన్ని సంవత్సరాలుగా మీతో డిస్కస్ చేస్తూ ఉన్నాను. చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు, అడగాలి అనుకున్న ఒక తపన ఉండొచ్చు, మోబా శ్రీనివాస్ గారు అసలు ఎలాంటి డైట్ ఫాలో అవుతారు? నేను మీకు చెప్పింది నేను ఫాలో అవుతానండి. ఓకే. సో నేను ఏదో కాన్సెప్ట్లు చెప్పేసి నేను చేయకుండా ఉండను. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి ఎక్కువ చెప్తూ ఉంటాను, అదే నేను చేస్తాను. రైస్ తినొచ్చు, నేను రైస్ తిన్నాను, వారానికి ఒక సండే నా రైస్ డే. అది కూడా ఎందుకంటే ఫ్యామిలీ అందరూ కలిసి ఉంటారు కాబట్టి మా కుక్క రాదు సండే. సో మా ఆవిడ చేయించడం, అందుకని
అందరం ఎవరు రైస్ చేసి సరే అది తింటాను టు బీ విత్ ద ఫ్యామిలీ. అదర్వైజ్ నో బ్రేక్ఫాస్ట్, నా లంచ్లో క్యాలరీస్ ఉండవు. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ తెల్ల శనగలు, దట్ వాస్ మై లంచ్ టుడే. ఒక గ్లాస్ మజ్జిగ ఉంటుంది. ఈ ఈవినింగ్ కీన్వా కానీ యూజువల్ కీన్వా తింటాను నేను. సో దిస్ ఈజ్ మై యూజువల్ డైట్ అండ్ ఐ ఎంజాయ్ ఇట్. దట్స్ ద కీ. నాకు అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న మా ఆవిడ మంచి కొబ్బరి పచ్చడి చేసింది అనుకోండి, వాళ్ళు చేసింది ఫర్ ఎగ్జాంపుల్, కీన్వాతో తింటాను నేను దాన్ని. సో రైస్తో తినాలని ఇదేం లేదు. సో నా రుచులని నేను ఇంకా కంటిన్యూ చేసుకుంటా. ఏదో నాకు ఒక తీవ్రమైనటువంటి ఇది జరిగిపోయింది అనుకోను నేను, బికాజ్ నాకు నచ్చిన అన్ని తింటూనే ఉన్నాను నేను బేసికలీ. తిండి ఒకటి. నెక్స్ట్ ఫిట్నెస్ మీద బాగా దృష్టి పెట్టాలండి అందరూ. లేకపోతే ఇప్పుడు మిడిల్ ఏజ్కి వచ్చేసరికి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అన్నిటికీ ఎక్సర్సైజ్ ఒకటే మార్గం. సో ఎక్సర్సైజ్ చేసుకుని వాటిని కరెక్ట్ చేసుకుంటూ ఉండడం, డైట్ చేసుకుంటూ ఉండడం, ఇది చేసుకుంటే మనకి ప్రాబ్లం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీరు కూడా మంచి డైట్ ఫాలో అవుతారు అని ఇక నుంచి అన్నా మనం ఏ డైట్ తినగలుగుతాము, మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. అంతేకాకుండా వైరస్ గురించి కూడా చాలా విషయాలు చెప్పారు, హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పారు. మీరు దేనికి కనెక్ట్ అయ్యారు, ఏ ప్రాబ్లంతో మీరు సఫర్ అవుతూ ఉన్నారు, దాని నుంచి మీరు ఎలా ఓవర్కమ్ అయ్యారు, ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ డాక్టర్ మొబా శ్రీనివాస్ గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.